Hare Krishna Mataji and Prabhuji, Danvat Pranam. Welcome to the morning Japa session. So before I start, I would like to take the blessings of Guru Vaishnavas and all the senior Vaishnavas. Mukam karoti vachalam pangum langayate girim yat krupatamaham gurum. Yat krupa- yat krupatamaham gurum vande Sri Gurum Dinatavam. Paramananda Madhavam Sri Chaitanya Ishwaram. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. సో నిన్న మనకి లక్ష్మీ మాతాజీ చెప్పినట్టు ఆరుగురు గోస్వామిస్ పేర్లు గుర్తున్నాయా మాతాజీ అండ్ ప్రభుజీ? చెప్పగలుగుతారు ఎవరైనా? హరే కృష్ణ. హరే రూప కృష్ణ. రెండవది ప్రణవ్. హరే కృష్ణ మాతాజీ ధన్వత్పణ. రూప గోస్వామి, సనాతన గోస్వామి, సనాతన శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, జీవ గోస్వామి. స్వామి రఘునాథ్ దాస్ గోస్వామి, జీవ గోస్వామి. గోపాల భట్ట గోస్వామి. సో ఈ ఆరుగురు గోస్వాముల గురించి నిన్న మనం తెలుసుకున్నాము. సో ఇవాళ వైష్ణవ స్త్రీలు, ముందు మనం దీనికి వెళ్ళేటప్పుడు అంటే అసలు వైష్ణవులు ఎవరు? స్త్రీల వైష్ణవులు అని ఎందుకు మనం పర్టికులర్గా అనుకోవాల్సి వచ్చింది? సో వైష్ణవాస్, మీరు ఇస్కాన్కి వచ్చిన తర్వాత మనందరము మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అని ఒకరిని ఒకరు ఎలా సంబోధించుకుంటున్నామో, మాతాజీస్ అండ్ ప్రభుజీస్ వీళ్ళందరూ కూడా ఎవరు అని చెప్తాం మనం ఫస్ట్? మనందరం ఎవరం అండి? ఈ గ్రూప్ మీటింగ్లో జాయిన్ అయ్యామంటే ఏ కేటగిరీలో జాయిన్ అయినట్టు మనము? వైష్ణవ్ భక్తులు. ఫస్ట్ మనం భక్తులము. సో ఎవరైతే ఆ, ఈ ఈ భక్తి, కృష్ణ భక్తి లేదా విష్ణు భక్తి ఎక్కువగా చేస్తారో వాళ్ళని మనం వైష్ణవులని అని సంబోధిస్తాము. మరి నెక్స్ట్ దానికి వద్దాం. స్త్రీల వైష్ణవుల, మగ వైష్ణవుల, ఈ వ్యత్యాసం ఎలా చెప్పగలుగుతాం? చెప్పండి. మనం ఎప్పుడైతే భగవద్గీత క్లాసెస్ జాయిన్ అవుతామో ఫస్ట్ మనం రియలైజ్ అయ్యే ఫస్ట్ పాయింట్ ఏంటి మాతాజీ ప్రభుజీ? స్త్రీల వైష్ణవుల్ని మాతాజీ అంటాం. మాతాజీ జనరల్ గా అందరినీ మాతాజీ ప్రభుజీ అని సంబోధిస్తాము, కానీ వైష్ణవుల్లో మగ వైష్ణవ, స్త్రీ వైష్ణవ అని ఎక్కడన్నా విన్నారా మీరు? ఎక్కడ లేదు మాతాజీ. లేదు మాతాజీ. మరి భగవద్గీత క్లాసెస్ విన్నాక మనం నేర్చుకునే ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆత్మ ఒకటే మాతాజీ. మనము ఈ బాడీ కాదు, మనందరం హరిబోల్ ప్రభుజీ. సో మనందరం బాడీ కాదు, ఆత్మలం. సో మీరు బాడీ రిలేటెడ్గా చూస్తే స్త్రీ వైష్ణవు, మగ వైష్ణవ అంటాం. సో ఆ వ్యత్యాసం అనేది మనం ఇస్కాన్లో చూడము కాబట్టి అందరినీ ఏమని పిలుస్తాం మనము? వైష్ణవులం మనందరం అని పిలుస్తాం. అందుకనే ఇంకా ఈజీగా చెప్పాలంటే మనందరం మగవారు అవనివ్వండి, ఆడవారు అవనివ్వండి, మనము బాడీ పరంగా చూడకుండా స్పిరిచువల్ అంటే మన ఆత్మపరంగా చూస్తే మనం చేసే స్పిరిచువల్ ఏదైతే భక్తి ఉందో అది అందరం సమంగా చేస్తాం. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంలో చేస్తారు. అంటే పురుషులకి మగవాళ్ళకి ముందు వ్యత్యాసం ఎలా వస్తుంది సేవాపరంగా అయినా సరే? రాదు మాతాజీ. రాదు. స్పిరిచువల్ గా వాళ్ళు చేసే భక్తి మాత్రమే ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వైష్ణవాసు ఎస్పెషల్లీ మనం గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో చూసే కంటే కూడా ముందు మనకి శాస్త్రాల పరంగా ఎవరైతే గొప్ప స్త్రీ భక్తులు ఉన్నారో వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. జనరల్గా ఒక స్త్రీ అనగానే మనకి గుర్తొచ్చేది రాదా తల్లి కానీ భార్య కానీ, అవునా కాదండి? అక్క చెల్లెలేదండి. అక్క చెల్లెళ్ళు కానీ వస్తారు. కానీ వీళ్ళందరూ కూడా మనము ఎప్పుడైతే శాస్త్రాల పరంగా పూర్వకాలం ప్రకారం చూస్తే వీళ్ళందరూ కూడా ఎందుకు మనకి స్త్రీలు అనేది ఇంటిలోనే ఉండడం అనేది రెస్ట్రిక్షన్ లాగా కాకపోయినా అది అలా మనం కాలక్రమేణా ఫాలో అవుతూ ఉన్నాం. ఇంట్లో ఒక భర్త భార్య తీసుకుంటే గనక లెక్క, భర్త బయటకు వెళ్ళి సంపాదించాలి, భార్య ఇండ్లను చక్కబెట్టుకోవాలి అని అన్నారు. ఎందుకన్నారు మాతాజీ ప్రభుజీ? ఎందుకు ఎప్పుడు కూడా ఒక స్త్రీ గృహస్థుని లాగానే ఇంట్లోనే హోమ్ మేకర్ లైక్ ఏంటంటే జనరల్గా ఎప్పుడైనా మనం పిల్లల్ని ఎవరైనా కలిసిన వాళ్ళని అడిగినప్పుడు మీ అమ్మగారు ఏం చేస్తుంటారు, మీ నాన్నగారు ఏం చేస్తుంటారంటే పూర్వకాలం సంగతి నేను మాట్లాడుతున్నా. ప్రజెంట్ అయితే ఈ జనరేషన్ ప్రకారం ఇప్పుడు మన భౌతిక అవసరాల కోసం ఇద్దరు పని చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ఒకప్పుడు పూర్వకాలం మనం తీసుకున్నట్టయితే ఆడవారు లేదా భార్య ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చేయాలి లేదా ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి అని అన్నారు. ఎందుకని తెలుసా ఎవరికైనా? ఓర్పు ఎక్కువ, రెండు గృహిణి అనేవాళ్ళు ఫిజికల్ మాతాజీ. స్ట్రక్చర్ బట్టి అలా. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఈ సేవ ఎలా స్టార్ట్ చేస్తారంటే ఒక స్త్రీ తను జన గర్భం దాల్చి సంతానానికి ప్రయోజనం ఇస్తారు కాబట్టి ఆ స్త్రీ యొక్క ఆలోచన శక్తి ఎలా ఉంటుంది అంటే తను కన్న బాలుడు లేదా బాలిక తన ద్వారా వచ్చిన వాళ్ళు పిల్లలు కాబట్టి, తన నుంచి వచ్చారు కాబట్టి తండ్రి కంటే కూడా తల్లికి ప్రేమ ఎక్కువ ఉంటది. అవునా కాదా మాతాజీ Yes, ప్రభు? yes, మాతాజీ. అలాగే వాళ్ళు ఎవరైనా పిల్లలు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు బయటికి బసమ్మ ఇంట్లో ఒక పిల్ల కనుక బయటికి వెళ్తే బసమ్మ
తండ్రి ఎక్కువ తపన పడతారా అండి, తల్లి ఎక్కువ తపన పడుతుందా? తల్లి ఎక్కువ తల్లి పడుతుంది. ఎక్కువ తాపన పడుతుంది తల్లి ఎక్కువ మాతాజీ. తపన పడుతుంది తండ్రి కంటే కూడా. సో ఈ పురాణాల ప్రకారం ఇలా ఫాలో అవడం వల్ల ఒక స్త్రీ అనేది తను జన్మ ఇచ్చింది, తను జన్మనిచ్చి పెంచుతుంది కాబట్టి ఆ పిల్ల లేదా పిల్లాడి యొక్క బాగోగులన్నీ కూడా, లేదా వాళ్ళు ఎలా వృద్ధి చెందాలి, స్పిరిచువల్ గానా లేదా ఐహిక బంధాలకి విముక్తులుగా ఉంటారా లేదా అంటుకుపోయి ఉంటారా అనేది కేవలం తల్లి యొక్క పోషణలో మాత్రమే ఉంటుంది. అందుకని మనకి శాస్త్రాల ప్రకారం చూసుకుంటే గృహిణి అనే, అందుకనే ఆ పేరు గృహిణి అని వచ్చింది. గృహస్థు జీవనం చేస్తూ గృహంలో ఉండే వాళ్ళ బాగోగులు ఇంక్లూడింగ్ పిల్లలతో పాటు వాళ్ళ అత్తమామలతో పాటు భర్త యొక్క బాగోగులు కూడా చూసుకునే బాధ్యత ఒక గృహిణిపై ఉంటుంది. అందుకనే భార్య జనరల్గా గృహిణి అంటారు. అందుకనే శాస్త్రాల పరంగా మనం చూసుకుంటే ఎప్పుడు కూడా 90% ఆఫ్ ది అప్లి లేదా అప్పుడు మనకి తెలిసిన దాని ప్రకారం ఆడవారందరూ కూడా ఇంట్లోనే ఉండి గృహిణిగానే ఉన్నారు. బయటికి వచ్చి సంపాదన వైపు ఎప్పుడు మొగ్గు చూపించలేదు. ఆ గృహిణిగా ఉంటూ వాళ్ళ కర్తవ్యాలు చేసుకుంటూ వాళ్ళు భక్తి చేసుకున్నారు. సో అందుకని వాళ్ళు కూడా మనకి ఇన్స్పిరేషన్ అవుతారన్నమాట. పురాణం అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది భగవద్గీత, భాగవతంతో పాటు ఈక్వల్ అయిన ఇంకొక గ్రంథం చెప్పగలుగుతారు ఎవరైనా? రామాయణం మాతాజీ. రామాయణం. సో రామాయణం తీసుకుంటే రామాయణంలో ఒక ఫేవరెట్ శ్లోకం ఉందండి. స్త్రీణాం భర్తకి దైవతం, అంటే ఒక స్త్రీకి భర్తకి మించిన దైవం ఇంకొకళ్ళు లేరు. అందుకనే ఎప్పుడైనా సరే భార్యకి ఫస్ట్ గురువు ఎవరవుతారు అంటే భర్త. సో సేవ అనేది ఎవరికి చేసుకోవాలి? గురువు అనుకుంటాం. సో మనకు పురాణాల ప్రకారము భార్య అనేది ఒక గృహిణి కాబట్టి గృహిణికి యజమాని ఎవరవుతారు? ఆ గృహస్థుడు అవుతాడు. ఆ గృహస్థుడు ఎవరు? ఆమె యొక్క భర్త కాబట్టి ఎప్పుడైనా సరే ఒక స్త్రీకి గురువు అనేది వాళ్ళ భర్తే. ఆ భర్త తర్వాతే ఇంకేదైనా కానీ అవుతుంది. హరే కృష్ణ మాతాజీ ప్రభుస్. అలాగే మన గౌడీయ వైష్ణవ సంప్రదాయానికి వస్తే మనందరం వైష్ణవులు అని సంబోధించుకుంటున్నాం. సో ఈ వైష్ణవుల్లో అత్యుత్తమ వైష్ణవులు ఎవరు? మళ్ళీ గుర్తుపెట్టుకోండి మాతాజీ ప్రభుస్, నేను ఇక్కడ బాడీ పరంగా మాట్లాడలేదు, ఓన్లీ స్పిరిచువల్ పరంగానే మాట్లాడుతున్నాను. భక్తి ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళే. ఆ గ్రేటెస్ట్ వైష్ణవాళ్ళు మన గౌడీయ వైష్ణవాల్లో ఫస్ట్ మనం తీసుకునే ఆ, వాళ్ళకంటే కూడా ఎక్కువ భక్తి ఎవరు చేయలేరు అని కూడా ఎగ్జాంపుల్ గా తీసుకుంటూ ఉంటాం. ఎవరు? చైతన్య మహాప్రభు. తీసుకుంటాం మాతాజీ. రాధారాణి. శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి కృష్ణుడి యొక్క ఆంతరంగిక శక్తి, అవునా కాదా అండి? Yes, అవును. మాతాజీ. ఆమె శ్రీమతి రాధారాణి ఎవరో కాదు, కృష్ణుడి యొక్క ఆంతరంగిక శక్తి కాబట్టి ఆమె కంటే ఎక్కువ పూజ గాని భక్తి గాని ఎవరు చేయలేరు అని అంటారు. అలాగే కనుక ఇంకా మనం ముందు వైపులకు వెళ్తే పురాణాలలో ఎవరైనా స్త్రీలను మనము ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చే పేరు ఎవరండి? సీతాదేవి. సీతాదేవి. హరిబోల్ మాతాజీ. సీతాదేవి తర్వాత మనందరికీ తెలిసిన పార్వతీదేవి, లక్ష్మీదేవి, ఆ తర్వాత ఈ ఈ స్త్రీమూర్తుల తర్వాత వచ్చేది సావిత్రి, దమయంతి. అలాగే ఇది కనుక ఇంకా ఆ తర్వాత కాలక్రమేణా చూస్తే సీతాదేవి అంత చేసిన దాని ప్రకారం మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ద్రౌపది గురించి మాట్లాడతామా లేదా? ఆమె Yes. చేసిన భక్తి లేదా ప్రేయర్స్ ఎవరు చేయలేరు. ఆ తర్వాత కుంతి మహారాణి వస్తుంది. కుంతి మహారాణి తర్వాత గాంధారి వస్తుంది. అర్థమవుతుంది అటులో. అంటే వీళ్ళు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పలేము. ఎందుకంటే ఎవరి విధానాల్లో వారు వారు సేవ చేసుకోగలుగుతున్నారు. అంటే నిన్న మనం చూసిన షడ్ గోస్వాముల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంజరి రూపం తీసుకున్నారా లేదా? అంటే ఒకళ్ళు కీర్తనలు రాస్తే ఒకరు రచనలు చేశారు, ఒకళ్ళు ప్రచారం చేశారు, ఒకళ్ళు సేవ చేశారు. అలాగే ఈ స్త్రీమూర్తులు కూడా మనం ఎవరెవరైతే వీళ్ళని తీసుకుంటామో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనడానికి లేదు. కాకపోతే పారంపరికంగా మనం చూస్తే ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా అనుకోవచ్చు తప్ప ఒకళ్ళని మించి ఒకళ్ళు అనేది ఏనాడు మనం పెట్టుకోకూడదు. ఇంకా ఇంత మనం ఎక్కువగా వీళ్ళ గురించి తెలుసుకోకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ యొక్క లైఫ్ స్పాన్ చూసుకుంటే వీళ్ళందరూ మనం పుట్టిన ఈ కలియుగానికిను వాళ్ళు పుట్టిన ఏజ్కి డిఫరెన్స్ 5,000 సంవత్సరాలు ఉందండి. సో 5,000 సంవత్సరాల వెనక శాస్త్రాల ప్రకారం వీళ్ళందరూ మనకు ఒక లిస్ట్ వస్తారు. సో 5,000 సంవత్సరాల కంటే కూడా ఇంకొంచెం రెస్ట్రిక్ట్ చేయడానికి నేను 500 సంవత్సరాల క్రితం ఉన్న 5గురు వైష్ణవ భక్తుల గురించి చెప్దామని అనుకుంటున్నాను. సో 5గురు ఎవరో కాదండి, సచీదేవి, విష్ణుప్రియ, జాహ్నవాదేవి, హేమలత అండ్ గంగమాత గోస్వామి. ఈ 5గురు గురించి వాళ్ళ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం మాతాజీ ప్రభుజీస్. సో ఈ 5గురు కూడా ఎప్పుడు అంటే మనం ఉంటున్న ఈ ప్రస్తుత కాలానికి 500 సంవత్సరాల క్రితం వస్తారనమాట. ఎవరెవరు మాతాజీ ప్రభుజీ? సచీదేవి, విష్ణుప్రియ, జాహ్నవాదేవి, హేమలత అండ్ గంగామాత గోస్వామి.
సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఐదుగురిలో ఒకరిని మాత్రమే నేను గోస్వామి అని పిలుస్తున్నాను. అది ఏంటో మనం తర్వాత తర్వాత వీళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు మీకు క్లియర్ వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి సచీదేవి. ఈ ఐదుగురిలో ఎవరన్నా ఏ ఒక్క గోస్వామి ఏ ఒక్క వైష్ణవ్ గురించి అన్నా విన్నారా మీరు? లేదు సచీదేవి మాతాజీ. గాని, విష్ణుప్రియ, జాహ్నవాదేవి, హేమలత అండ్ గంగమాత గోస్వామి. సో వీళ్ళందరూ కూడా మన గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో ఉన్న స్త్రీ వైష్ణవాస్ అన్నమాట. మీకు అర్థం కావడానికి నేను స్త్రీ వైష్ణవాస్ అన్నాను, కానీ వీళ్ళందరినీ కూడా మనం వైష్ణవాస్ అనే అంటాం. సో ఫస్ట్ అదే మనకి శ్రీ చైతన్య మహాప్రభు తెలుసు, నిత్యానంద ప్రభుజీ తెలుసు, ఎందుకంటే మనం పంచతత్వ మంత్రం చెప్తాము. అది కాక మనకి మహామంత్రాన్ని ఇచ్చిందే శ్రీ చైతన్య చైతన్య. మహాప్రభు. అవునా కదా మాతాజీ ఎస్ ప్రభుజీ? ఎస్ మాతాజీ. Yes. సో సచీదేవి ఎవరో కాదండి, ఈ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క తల్లి గారు. హరే కృష్ణ, హరి బోల్. హరే కృష్ణ. సచీదేవి ఎవరు అంటే శ్రీ చైతన్య వాళ్ళ తల్లి. జనరల్గా వాళ్ళు 15వ శతాబ్దంలో జన్మించిన వారు. సో సచీదేవి ఎవరి యొక్క వైఫ్ అంటే జగన్నాథ మిశ్రా అని. వీళ్ళందరూ కూడా ఒక బెంగాలీ ఫ్యామిలీ. అందుకే మనం గౌడీ వైష్ణవ కీర్తనలు తీసుకుంటే అన్నీ కూడా మనకి ఏ భాషలో ఉంటాయండి? బెంగాలీ. బెంగాలీ. బెంగాలీ భాష. సో అర్థమైంది అనుకుంటే మాతాజీ ప్రభుజీస్. సో ఎవరైతే మనకి శ్రీ చైతన్య ప్రభు వచ్చి ఈ మహామందిరాన్ని ఇచ్చారో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బెంగాలీ, కాబట్టి ఆ కీర్తనలన్నీ బెంగాలీ భాషలో ఉన్నాయి. ఓకే. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటి అంటే సచీదేవి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క తల్లి గారు. అండ్ ఆమె ఎప్పుడైతే జగన్నాథ మిశ్రాని పెళ్లి చేసుకొని వచ్చారో ఆమెకి కంటిన్యూస్గా 8 మంది ఆడ శిశువులు పుట్టి చనిపోయారండి. సో 9th జననం వచ్చేసి జనరల్గా మనం ఏమనుకుంటాం, చైతన్య ప్రభు అనుకుంటాం. కాదు, ఆయన కంటే ఒక అన్నగారు ఉన్నారు, విశ్వరూప. విశ్వరూప అనే ఒక బాబు జన్మించారు. ఆ 9వ సంతానమైన సచీదేవి యొక్క 9వ సంతానం విశ్వరూప. ఆయన తర్వాత కొంతకాలానికి 10వ సంతానంగా శ్రీ చైతన్య మహాప్రభు ఆమెకి జననం చేయడం జరిగిందనమాట. సో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క చిన్నప్పుడు నామధేయం ఎవరికన్నా తెలుసా మాతాజీ ప్రభుజీ? శ్రీ చైతన్య అని పిలవక ముందు ఆయనకి ఇంకొక పేరు ఉండింది, తెలీదు మాతాజీ. నిమాయ్. నిమాయ్ అనేది చిన్నప్పటి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పేరు. సో 10వ సంతానంగా ఆయన సచీదేవికిను జగన్నాథ మిశ్రా అనే దంపతులకి 10వ సంతానంగా జన్మించారు. సో ఆయన పుట్టిన తర్వాత ఈ 9వ సంతానం ఎవరైతే ఉన్నారో విశ్వరూప అని, ఆయన చాలా ఎర్లీ ఏజ్లోనే ఈ కృష్ణ భక్తి భావనలో మునిగిపోయి సన్యాసత్వం తీసేసుకున్నారన్నమాట, 9వ సంతానమైన విశ్వరూప. అలా ఆయన ఇల్లు వదిలి సన్యాసిగా మారిపోవడం వల్ల ఆ విశ్వరూప యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో జగన్నాథ మిశ్రా, ఆయన ఏమయ్యారంటే ఆ ఆ విరహ బాధని తట్టుకోలేక ఆయన కూడా కాలం చేశారు. అప్పుడు ఏమయ్యారండి, సచీదేవి అండ్ శ్రీకృష్ణ చైతన్య ప్రభు మాత్రమే మిగిలారు. అయినా సరే ఆమె ఒడిదుడుకుల్ని మొత్తం అన్ని తట్టుకొని మంచి డివోషనల్ గా ఈయన యొక్క పాలన చేశారు. ఈయన్ని దంపతిగా పెంచి మంచి భక్తి భావనలో పెంచారు. ఎప్పుడైతే ఈ శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు 24వ వయసుకు వచ్చారో అప్పుడు ఆయన కూడా ఆయన యొక్క అన్న అడుగుజాడల్లో వెళ్ళడానికి ఆయన కూడా సన్యాసి అవుతానని చెప్పి ఆయనంతటా ఆయన డెసిషన్ తీసుకోలేదండి. ఇక్కడ మనం వ్యత్యాసం ఖచ్చితంగా గమనించాలి. విశ్వరూప ఎవరైతే ఉన్నారో సంతానం, ఆయన డైరెక్ట్గా ఆయన ఓన్ డెసిషన్ వల్ల, ఆయన యొక్క నిర్ణయం వల్ల సన్యాసత్వం తీసుకున్నారు. కానీ శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అలా చేయలేదు. వాళ్ళ తల్లి యొక్క అంగీకారం తీసుకున్న తర్వాత మాత్రమే ఆయన సన్యాసత్వం తీసుకొని అప్పుడు వాళ్ళ యొక్క అన్న అడుగుజాడల్లో సన్యాసిగా మారిపోయారు. సో ఇక్కడ ఎవరిని మనం ఎక్కువ గ్లోరిఫై చేయాలి లేదా ఎవరిని మెప్పు తీసుకోవాలనుకోవాలి? ఎవరి ఇన్స్పిరేషన్? చైతన్య ప్రభు. చైతన్య తల్లి. ప్రభు యొక్క తల్లి కనుక తల్లి. అంగీకరించకపోతే ఆయన సన్యాసత్వం తీసుకునేవాళ్ళ? తీసుకోలేకపోయారు. సో లేదు. ఈ రకంగా సచీదేవి ఈవెన్ దో ఆమెకి 9వ సంతానం సన్యాసి అయిపోయినా 10th సన్ కూడా, ఇప్పుడు జనరల్ గా తల్లి ఏమంటుంది, 8 మంది నాకు పుట్టి గతించారు, చనిపోయారు, 9వ కొడుకైన అతను విశ్వరూప కూడా వెళ్ళిపోయాడు, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావా అని ఎవరైనా ఒప్పుకుంటారా మాతాజీ ప్రభుజీ? లేదు. ఒప్పుకోరు కదా. కానీ ఆమె ఎంత భక్తి భావనలో ఉండకపోతే ఆమె పర్మిషన్ ఇస్తుంది శ్రీ చైతన్య మహాప్రభుకి. ఆమె పర్మిషన్ ఇవ్వకపోతే ఇంత మహామంత్రము ఇంత కూడా మనం ఇంకా అలాగా పాపభ్రష్టమైన జీవితమే గడిపే వాళ్ళమేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. హరే కృష్ణ మాతాజీ ప్రభు. ఎస్ మాతాజీ. హరి హరి బోల్. హరి. దీని తర్వాత ఇక విష్ణుప్రియ మాతాజీ గురించి వెళ్దాం. విష్ణుప్రియ ఇప్పుడు మనకు చెప్పినట్టే సచీదేవి ఎవరండి? శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క తల్లి గారు. సో విష్ణుప్రియ ఎవరు అంటే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క భార్య. సచీదేవి ఏమో తల్లి, విష్ణుప్రియ వచ్చేసి భార్య.
సో మనము ఒక మంచి తల్లికి ఉదాహరణ చెప్పాలి అంటే సచీదేవిని ఎలా తీసుకుంటామో, అలాగే ఒక మంచి భార్య గురించి ఉదాహరణ తీసుకోవాలి అంటే విష్ణుప్రియ గురించి తీసుకుంటాం. యాక్చువల్గా ఏం జరిగిందంటే అండి, సన్యాసత్వం 24 ఏజ్ కదా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు సన్యాసత్వం తీసుకుంది. అంతకంటే ముందు మనం తీసుకుంటే పురాణాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం చాలా ఎర్లీ ఏజెస్లో వివాహాలు జరిగిపోయాయి. సో అలాగే శ్రీకృష్ణ చైతన్య ప్రభుకి ఫస్ట్ లక్ష్మీదేవి అనే ఆవిడనిచ్చి పెళ్లి చేశారు. కాకపోతే ఆమె చాలా చిన్న వయసులోనే ఒక పాము కాటు వేయడం వల్ల ఆమె కాలం చేస్తారనమాట. ఆ తర్వాత సచీదేవి కోరిక మేరకు ఆమె ఆమె కోసము శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు విష్ణుప్రియ అనే ఆవిడ్ని వివాహం చేసుకుంటారు. ఆ విష్ణుప్రియ అనే ఆవిడ ఎవరు అంటే సనాతన మిశ్రా యొక్క కూతురు అన్నమాట. ఆ సనాతన మిశ్రా అనే ఆయన ఒక గొప్ప పొలిటీషియన్, అంటే అప్పట్లో ఎవరైతే శాసనాలు అవి ఇస్తూ ఉంటారో ఆ పొలిటీషియన్ యొక్క కూతురు. సో ఎప్పుడైతే అలా అని శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు తల్లి కోసం పెళ్లి చేసుకున్నారు తప్ప ఎప్పుడు కూడా సాంసారిక జీవితం అనేది గడపలేదు. సో ఎప్పుడైతే 24 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆయన సన్యసించారో, విష్ణుప్రియ ఏం చేసింది అంటే ఎంతో దృఢ సంకల్పంతో, ఇక ఇప్పుడు ఎవరుంటారండి ఇంట్లో, ఆయనేమో సన్యాసత్వం తీసుకోవడానికి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఓ, స్తుతించడానికి, కీర్తనలు చేయడానికి భక్తి డివోషనల్ ఫామ్ లో వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఎవరండి? సచీదేవి, విష్ణుప్రియ. సో విష్ణుప్రియ యొక్క బాధ్యతలు ఏమై ఉంటాయి? ఖచ్చితంగా అత్తగారిని చూసుకోవాలి మదర్‌ఇన్‌లా. అలాగే ఈ ఒంటరి జీవనం ఏదైతే ఉందో ఆ ఒంటరి జీవనం దుఃఖించకుండా, వియోగాన్ని అనుభవించకుండా కంప్లీట్ గా భక్తి చేయడానికి యూటిలైజ్ చేసుకున్నారు. మొత్తం అంతా కూడా ఆ భక్తి ఎలా చేశారు అంటే చాలా మంచి ఎగ్జాంపుల్. నాకైతే ఇది బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం మాతాజీ అండ్ ప్రభుజీస్. సో జనరల్గా ఇప్పుడంటే మనకి జపమాల ఉంది చాంటింగ్ చేయడానికి, 108 సార్లు మనకి మహామంత్ర ఇచ్చారు కాబట్టి చక్కగా చేసుకుంటామని. సో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు కాలంలోనే విష్ణుప్రియ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మహామంత్రం తీసుకొని ఉంటారు కదండి. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాత. సో ఈ విష్ణుప్రియ మాతాజీ ఏం చేసేదంటే, మనకి తెలుసు కానీ బియ్యపు గింజలు ఉన్నాయి. ఆ బియ్యపు గింజని ఒక్కొక్కసారి నామం జపించినప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇలా ఒకసారి మంత్రం జపించినప్పుడల్లా ఒక బియ్యపు గింజ తీసి పక్కన పెట్టేవారట. సో అలా ఎన్నిసార్లు జపం, ఇప్పుడు మనం జనరల్గా 108 టైమ్స్ చేస్తాం కదా మాతాజీ అండ్ ప్రభుజీస్. సో Yes. 108 టైమ్స్ అయిన తర్వాత ఎన్నైతే ధాన్యపు రాశి పోగవుతుందో, ఎన్నైతే ధాన్యపు గింజలు పోగవుతాయో అది మాత్రమే వండుకొని, అది మాత్రమే సేవించి, అదే తనకి ఆహారం లేదా ప్రసాదం కింద తీసుకొని తన కాలం అంతా గడిపారంట. సో అంతకు మించిన భక్తి ఎవరైనా చేయగలుగుతారా ఇవాళ రేపట్లో? మనం ఏకాదశులే హరి చేయడానికి బోల్. ఏం ఫుడ్ దొరుకుతుందా, ఎలా ఉంటాము, ఎలా ఉపసిస్తాము అని అనుకుంటాం. అవును చేయలేం మాత. మాతాజీ రోజు. హరి బోల్. సో దో నాకు అనిపించింది అసలు అప్పుడు ఆ థాట్ రావడమే చాలా ఇది కదా. హరి. బియ్యపు గింజలు ఆ మాల జపం అయిన తర్వాత ఎన్నైతే పోగవుతాయో అవి మాత్రమే వండుకొని సేవించి ప్రసాదం కింద సేవించి అలా జీవనం గడిపారంటే, అందుకని ఒక మంచి తల్లి అంటే సచీదేవిని గుర్తు తెచ్చుకోవాలి మనం. ఒక మంచి భార్య అంటే విష్ణుప్రియ కింద గుర్తు తెచ్చుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి జాహ్నవాదేవి. సచీదేవి వచ్చేసి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క తల్లిగారు, అలాగే విష్ణుప్రియ వచ్చేసి భార్య. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి జాహ్నవాదేవి. ఈమె ఎవరు అంటే నిత్యానంద ప్రభు యొక్క భార్య. సో ఇక్కడ మీరు తీసుకుంటే ఎవరైతే మనకి ప్రచారం చేశారో, ఎవరైతే మనకి భక్తిని ప్రసాదించారో వారి వారి ఇళ్లలోని స్త్రీలు అనే మాట కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అవునా కదా మాతాజీ ప్రభు? ఒకరు తల్లి Yes. అయి ఒకళ్ళు భార్య అవుతున్నారు. సో Yes, మాతాజీ. ఖచ్చితంగా ఎవరైతే త- కొంతమంది కుమారులకు జన్మం ఇచ్చి పుణ్యం కట్టుకున్నారు, కొంతమంది భర్త యొక్క అడుగుజాడలు ఫాలో అవడం వల్ల పుణ్యాన్ని సమకూర్చుకోగలిగారు. సో జాహ్నవాదేవి వచ్చేసి నిత్యానంద ప్రభుజీ యొక్క వైఫ్. అలాగే నిత్యానంద ప్రభుజీ యొక్క భార్య కావడమే కాకుండా శ్రీ చైతన్య మహాప్రభు ఉన్నారు కదా, ఆల్రెడీ అప్పటికి ప్రచారంలో ఉన్నారు కాబట్టి ఆయనతో ఎంతో మంచి సాంగత్యం, అసోసియేషన్ కలిగి ఉన్న స్త్రీమూర్తి జాహ్నవాదేవి. సో ఎప్పుడైతే నిత్యానంద ప్రభుజీ ఈమెను పెళ్లి చేసుకుంటారో, జాహ్నవాదేవి యొక్క తండ్రి వచ్చేసి సరఖళ సూర్య పండిత, ఆయన ఒక గొప్ప పండితుడు అనమాట. జనరల్గా ఈ పండితుడికి ఇద్దరు ఇద్దరు కుమార్తెలండి. అందులో ఒకరు జాహ్నవాదేవి, ఇంకొకరు వచ్చేసి వసుధ. అర్థమవుతుందా మాతాజీ ప్రభుజీ? Yes, మాతాజీ. సో ఎక్స్ట్రీమ్లీ ఆ ఇద్దరు కూడా సరకళ సూర్య పండితకి ఇద్దరు కుమార్తెలు కూడా ఎంతో చిన్నప్పటి నుంచి దైవ చింతనలో పెరుగుతూ ఎంతో గొప్ప వైష్ణవులుగా రాణించారనమాట. సో అందులో ఒకరైన జాహ్నవాదేవిని నిత్యానంద ప్రభుజీ పెళ్లి చేసుకున్నారు. ఆమెనే కాకుండా ఇంకొక మాతాజీని కూడా పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు వసుధ.
సో జాహ్నవాదేవి గురించే ఎక్కువ మనం మాట్లాడతాం ఇక్కడ. ఎందుకంటే ఈ వసుధాదేవి, ఈ నిత్యానంద ప్రభుజీకి కూడా ఇద్దరు వైఫ్స్ ఉన్నట్టే, ఇద్దరు భార్యలు ఉన్నారు. అందులో పెద్ద భార్య జాహ్నవాదేవి, చిన్న భార్య వసుధాదేవి. జాహ్నవాదేవికి పిల్లలు లేరండి. వసుధాదేవికి వచ్చేసి ఒక బాబు ఒక పాప పుట్టారు. ఆ బాబు పేరు వీరభద్ర, పాప పేరు గంగాదేవి. కానీ ఈ వసుధా మాతాజీ ఏదైతే ఉందో చాలా యుక్త వయసులోనే కాలం చేశారు. కాబట్టి జాహ్నవాదేవి ఆ తన సవతి, లైక్ ఏంటంటే వేరే వాళ్ళు ఉన్నారు జనరల్గా, ఎవరైనా సవతి పిల్లల్ని జనరల్గా చేరదీయగలుగుతారా అండి? లేదు మాతాజీ. కష్టపడింది. సో జాహ్నవాదేవి అలాంటిదేమీ ఫీల్ అవ్వకుండా తన పిల్లల్లాగానే పాలన చేసి వాళ్ళకి కూడా మంచి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఇచ్చారు. అంటే భక్తి భావనలు ఎలా పొందాలి, ఎలా మెలగాలి అనేది మంచి పాలన చేశారు. వీళ్ళిద్దరితో పాటే జాహ్నవాదేవి ఒక బాబుని అడాప్ట్ చేసుకున్నారండి. అప్పటి కాలంలోనే ఉంది ఈ అడాప్షన్ అనేది. మనం అనుకుంటాం ఇవాళ ఇవాళ వచ్చింది ఇది కొత్తగాని, కానీ పురాణాల శాస్త్రాల్లోనే చెప్పారు మనకి. జాహ్నవాదేవి కూడా అడాప్ట్ చేసుకుంది. ఆ బాబు పేరు రామచంద్ర. ఎందుకంటే వసుధాదేవి త్వరగా కాలం చేశారు. వాళ్ళిద్దరితో పాటు ఇంకొక బాబు రామచంద్ర అనే అతన్ని ఈమె అడాప్ట్ చేసుకొని జానవాదేవి ముగ్గురిని కూడా చక్కగా మంచిగా మంచి భక్తియుత సేవలో వాళ్ళ యొక్క చైతన్యం కలిగేలాగా చూసుకున్నారు. జనరల్గా ఆ, తర్వాత తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు తల్లికి ఉన్నా కానీ పిల్లలకి కూడా అంతే మమకారం ఉండగలగాలి కండి. మా అమ్మ కాదుగా నువ్వు, మా అమ్మ లేదు అనే భావనలో లేకుండా ఏమాత్రము కూడా జనరల్గా పిల్లలు యాక్సెప్ట్ చేయడం అనేది కూడా చాలా రేర్ కేస్. సో ఈ వీరభద్ర ఎవరైతే ఉన్నారో తన సవతి తల్లి అయిన జాహ్నవాదేవిని గురువు స్థానంలో చూసి పూజించగలిగారు. ఎలా ఎలా చేయగలిగారు? అది కేవలం జాహ్నవాదేవి యొక్క పెంపకము యొక్క రిజల్ట్ అని మాత్రమే అనుకోవచ్చు. అవునా కదా మాతాజీ సంప్రభు? ఎస్ మాతాజీ. ఆమె యొక్క నడవడిక ఎలా ఉంది అంటే, అప్పటి వరకు ఆ, ఎవరైతే ఉన్నారో ఫాలోవర్స్ కానీ భక్తులు కానీ వాళ్ళందరికీ హరే కృష్ణ మహామంత్రం జపం మాత్రమే తెలుసు. కానీ ఈ జాహ్నవాదేవి వాజ్ ద ఫస్ట్ ఉమెన్, అంటే ఆమె మొదటి స్త్రీ అనమాట. డైటీ వర్షిప్, అర్చ విగ్రహం ఎలా చెయ్యాలి, అసలు పూజ ఎలా చెయ్యాలి అనేది పుర ప్రములకి పురజనులకి కానీ పుర ప్రజలకి కానీ తెలిసేలా చేసింది ఈ జాహ్నవాదేవి. సో ఆమె ఈ కృష్ణ భగవాన్ని ఏ రూపంలో కొలిచారు అంటే గోపీనాథ అనే రూపంలో ఆమె డైటీ వర్షిప్ చేశారనమాట. సో ఎలాగా డైటీ వర్షిప్ చేయాలి అనే దానికి ఎగ్జాంపుల్ సెట్ చేసిన ఆవిడ జాహ్నవాదేవి. సో ఒక సవతి తల్లి స్థానంలో ఉన్నా కానీ పక్కన వాళ్ళ పిల్లల్ని తన పిల్లలుగా పెంచి చాలా మనకి ఇన్స్పిరేషన్గా నిలిచారు. క్లియరా మాతాజీ అండ్ ప్రభుజీస్? Yes. సచీదేవి, విష్ణుప్రియ, ఆ తర్వాత జాహ్నవాదేవి. సచీదేవి వచ్చేసి శ్రీకృష్ణ తల్లి. చైతన్య మహాప్రభు యొక్క తల్లి గారు. విష్ణుప్రియ వచ్చి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క అర్ధాంగి. అలాగే జాహ్నవాదేవి వచ్చేసి నిత్యానంద ప్రభుజీ వారి అర్ధాంగి. ఇలా నెక్స్ట్ మనకి ఇంకో ఇద్దరు మిగిలారు. ఎవరు? హేమలత అండ్ గంగామాత గోస్వామి. సో జనరల్గా ఏంటంటే ఆ శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుజీ కాలంలో మనకి బాగా వెలుగులోకి, ప్రాచుర్యంలోకి, ప్రచారంలోకి, భక్తిలోకి చేసిన వాళ్ళు ఆ ముగ్గురు అండి: సచీదేవి, విష్ణుప్రియ అండ్ జాహ్నవాదేవి. వాళ్ళ తర్వాత తరంలోకి వస్తారు. ఎందుకంటే మనము సచీదేవిని తీసుకుంటే 15వ శతాబ్దం అని అంటున్నాం. ఈ హేమలత గంగామాత గోస్వామి వచ్చేసేటప్పటికి 1600, అంటే 16వ శతాబ్దం, అంటే 1600 అని ఉందండి అక్కడ. సో నేను 16 శతాబ్దం అని అనుకుంటున్నాను. సో నా అవగాహనలో ఏమైనా లోపం ఉంటే మన్నించాలి. అలాగే 1600 నుంచి 700 శతాబ్దం, 17వ శతాబ్దం లాస్ట్ వరకు ఉన్న వాళ్ళల్లో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు అనమాట. వీళ్ళు ఎవరి తర్వాత వచ్చారు అంటే జాహ్నవాదేవి తర్వాత. ఆమె యొక్క ప్రాచుర్యం లేదా డైటీ వర్షిప్, ఆమె యొక్క ఇప్పుడు జనరల్గా మనకి తెలిసిందే కదండి, ఒక మాతాజీ కానీ ఒక ప్రభుజీ కానీ ఫేమస్ అయ్యారు అనుకోండి, ఫేమస్ ఎలా అవుతారు మాతాజీ అండ్ ప్రభుజీస్? అసలు వాళ్ళు చేసే ప్రచారం కానీ వాళ్ళ యొక్క లీలలు కానీ ఆ నోట ఈ నోట పలికి ప్రచారం అలాగే ఊపందుకుంటుందా లేదా? సో అలా Yes. ఆ జాహ్నవాదేవి గురించి విని ఆమె ఫాలోవర్స్ కింద వచ్చిన వాళ్ళే ఈ హేమలత అండ్ గంగామాత గోస్వామి. సో యాక్చువల్గా హేమలత ఠాకురాణి అని అంటాము. ఆమె వచ్చేసి శ్రీనివాసాచార్య అనే ఆవిడ భక్తుడి యొక్క పెద్ద కుమార్తె. కాకపోతే ఈమె గురించి మనకి ఈ గౌడీ వైష్ణవ సంప్రదాయంలో ఎక్కువగా దొరకలేదండి ఎక్కడ ఇన్ఫర్మేషన్. సో అందుకనే ఆమె చేసింది ఒక మంచి వైష్ణవ భక్తురాలు, వీళ్ళిద్దరూ కలిపి చేశారన్నట్టుగా ఉంటుంది. ఇకపోతే మనకి గంగామాత గోస్వామి అని ఎందుకు అన్నాము అంటే, ఈమె గురించి మనకి గౌడీయ వైష్ణవ హిస్టరీ గనక తీసుకుంటే ఆ హిస్టరీలో చాలా పెక్కు సార్లు ఈ గంగామాత గోస్వామి గురించి చెప్పాము, వచ్చింది ప్రస్తావన. ఎందుకు వచ్చింది అంటే, ఈమె క్లియర్గా ఈమె యొక్క గురువు ఎవరైతే ఉన్నారో హరిదాస పండిత అనే ఆయన
ఎవరి యొక్క శిష్యుడు అంటే అనంతాచార్య. అనంతాచార్య ఎవరి యొక్క ఫాలోవర్ అంటే జాహ్నవాదేవి. అంటే గౌడీయ వైష్ణవ పరంపరలో ఉన్న పారంపరిక లెక్క ప్రకారం తీసుకుంటే మనము ఆ ప్రాచుర్యంలో మనకి ఆ ఆర్డర్లో ఉన్నారు కాబట్టి గంగామాత కూడా గౌడీయ వైష్ణవ హిస్టరీలో చాలా పెక్కుమార్లు ఆమె పేరు అనేది ప్రస్తావనకు రావడం జరిగింది. అలాగే కాకుండా నిత్యానంద వంశ ట్రీ తీసుకున్నారనుకోండి, అంటే నిత్యానంద ప్రభుజీ తర్వాత ఎవరు వస్తారు, ఆ తర్వాత ఎవరు వస్తారని. జనరల్గా నిత్యానంద ప్రభుజీ తర్వాత ఎవరు వస్తారండి మనకి? ఆయన వైఫ్ అయిన జాహ్నవాదేవి. సో జాహ్నవాదేవికి పెక్కు ఫాలోవర్లు ఉంటారు కదండి. ఆ ఫాలోవర్లో గురువులు ఒక్కొక్కళ్ళు వాళ్ళ డిసైపుల్స్ ఉంటారు కదా మాతాజీ ప్రభుజీస్. సో అలా గనక మనం ఆ వంశ వృక్షం చూస్తే అందులో ఈమె గంగామాత గోస్వామి అనే పేరు పెక్కుమార్లు ప్రస్తావనకు వచ్చింది. అండ్ గోస్వామి అని పర్టికులర్గా ఎందుకు అంటున్నామంటే అంతకుముందు మనం మాట్లాడిన ఏ మాతాజీ అయినా సచీదేవి కానీ, విష్ణుప్రియ కానీ, అలాగే వచ్చి జాహ్నవాదేవి కానీ వీళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కానీ ఈ గంగామాత పెళ్లి చేసుకోలేదండి. అందుకనే ఆమెని గోస్వామి అని అన్నారు. డైరెక్ట్గా సన్యాసం తీసుకున్నారు. అలా అని అప్పటి పురాణాలు శాస్త్రాల ప్రకారం సన్యాసత్వం అనేది కేవలం మగవాళ్ళకు మాత్రమే ఇవ్వబడేది, ఆడవాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. కాబట్టి మనము వైష్ణవ సంప్రదాయంలో ఏమనుకుంటాము, ఈ బాడీ గురించి కాదు మాట్లాడేది, మనము ఆత్మ గురించి. కాబట్టి ఆమె ఆత్మరూపేణ సన్యసించినట్టే. కాబట్టి ఆమె ఇంద్రియాలన్నీ నిగ్రహంలో ఉన్నాయి కాబట్టి గంగామాత గోస్వామి అని ప్రస్తావన చేశాను. సో ఆమె కూడా ఒక గొప్ప రాజు యొక్క కుమార్తె అండి. నరేష నారాయణ అని బెంగాల్ దగ్గర ఉంటారు. ఆ బెంగాల్ యొక్క రాజుని యొక్క కుమార్తె. ఆమె ఎప్పుడు కూడా పెళ్లి చేసుకోలేదు. కాబట్టే ఆమెని గోస్వామి అని ప్రస్తావన జరిగింది. ఇకపోతే అండ్ ఎంత బాగా అంటే అక్కడ బెంగాల్లో ఉండి ఎప్పుడైతే ఈ భక్తియుత సేవ ప్రచారం చేయడం మొదలుపెట్టారో ఆమె కూడా డైటీ వర్షిప్ చెప్పాను కదండి. ఆమె ఎవరు ఫాలోవర్ వచ్చింది? జాహ్నవాదేవి యొక్క డిసైపుల్సే ఆమెకు గురువులు కాబట్టి ఖచ్చితంగా ఆమె ఎక్కువగా ఏం ఫాలో చేస్తారండి? డైటీ వర్షిప్. సో ఆ డైటీ వర్షిప్ ఏ రూపంలో చేశారు అంటే మదన గోపాలుడి రూపంలో చేశారు. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీస్. క్లియర్ ఉందిగా Yes. వాయిస్? అది క్లియారిటీ. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మాతాజీ ప్రభుస్. సో ఆమె వర్షిప్ చేసిన డైటీ వర్షిప్ ఏ రూపం అంటే మదన గోపాలుడు అనమాట. సో ఆ మదన గోపాల్ రూపంని అర్చించుకుంటూ ఆమె నెమ్మది నెమ్మదిగా బెంగాల్ దగ్గర నుంచి ఎటువైపుకి వెళ్ళారంటే ఆమె చదువు అంతా కూడా బృందావనంలో జరిగిందండి. ఆ తర్వాత ఈ భక్తి ప్రచారం చేసుకుంటూ జగన్నాథ్ పూరికి పరిసర ప్రాంతాల వైపు వెళ్ళింది. ఆ వెళ్తూ వెళ్తూ ఎక్కడ సెటిల్ అయ్యారు అంటే సార్వభౌమ భట్టాచార్య అని విన్నారా అండి? ఆయన ఎవరి యొక్క శిష్యుడండి? సార్వభౌమ భట్టాచార్య తెలుసా మాతాజీ ప్రభుజీ ఎవరికైనా? గారు మళ్ళీ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క డిసైపుల్ ఈ సార్వభౌమ భట్టాచార్య. ఆ సార్వభౌమ భట్టాచార్య పూరికి దగ్గరలో ఎప్పుడైతే ఉన్నారో, ఎక్కడైతే నివసించారో, ఆయన నివసించిన తర్వాత 200 ఏళ్ల సంవత్సరాలకి అదే గృహంలో ఆమె వచ్చి నివాసం చేయడం మొదలుపెట్టారు. అలా నివాసం చేసుకుంటూ తన భక్తియుత సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆమెకి ఆ నివాసంలో ఒక దామోదరుడు శిలా విగ్రహ రూపంలో కనిపించారు. సో ఎవరైతే సార్వభౌమ భట్టాచార్య తన జీవన కాలం అంతా కూడా ఆ, పూజలు చేశారో అలాంటి సాలగ్రామము ఈమెకి దొరికింది. ఎవరి? గంగామాతకి దొరికిందనమాట. ఆమె అది వర్షిప్ చేయడం మొదలుపెట్టి, సో ప్రచారం అంటే అప్పట్లో ప్రచారం ఏం చేస్తారండి? భగవద్గీత భాగవత ప్రవచనాలే చేస్తారు. అలా తను సేవ చేసుకుంటూ డైటీ వర్షిప్ చేసుకుంటూ ఇలా ప్రవచనాలు చేస్తున్నప్పుడు, అలా ఒకసారి భాగవతం ప్రచారం చేస్తున్నప్పుడు ఆ ఊరి యొక్క రాజు వినడం జరిగింది. ఆయన ఎంతో ప్రసన్నం చెంది ఆమె కోసం ఒక టెంపుల్ని బిల్డప్ చేసి, అక్కడ అంటే ఒరిస్సాలో అండి, ఒరిస్సాలో టెంపుల్ బిల్డప్ చేసి ఈ టెంపుల్లో నీ యొక్క సేవలు చేసుకోమని ఆమెకి ఫ్రీగా కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా టెంపుల్ బిల్డ్ చేసి ఇచ్చేసారన్నమాట. సో ఆ విధంగా ఆమె కూడా ఎలా భక్తియుత సేవ చేస్తే ఆదరణీయం పొందగలుగుతాము అనే దానికి కూడా మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశారు. సో ఈ 5గురు గురించి నేను ఇస్కాన్ డిజైన్ ట్రీ నుంచి నాకు అర్థమైనవి మీతో షేర్ చేసుకోవడానికి జరిగింది మాతాజీ ప్రభుజీస్. సో ఏమైనా తెలిసి తెలియక మీ అందరిని బాధ పెట్టి ఉంటే నాకు, లేదా నేను అర్థం హరి హరి బోల్ చేసుకోవాలి ఏమన్నా మాతాజీ. ఉంటే చక్కగా చెప్పారు దయచేసి మాతాజీ. క్షమించండి. హరే హరి. కృష్ణ మాతాజీ విషయాలు ప్రభుజీ. చాలా చెప్పారు మాతాజీ. మేము అసలు ఎప్పుడూ వినలేదు కూడా. షెడ్ గోస్వాముల గురించి విన్నాం కానీ షెడ్ గోమాతల గురించి మనం ఇప్పుడే ఫస్ట్ టైం విన్నాము. మాతాజీ ఇది రికార్డింగ్ ఉంటే పెట్టరు, అదే అడుగుదామని అనుకుంటున్నాను. లక్ష్మీ మాతాజీ కూడా మాతాజీ నిన్న పెట్టలేదని చెప్పి పెట్టేశారు అనమాట. మళ్ళీ మిమ్మల్ని అడగమన్నారు కదా అని జ్ఞాపకం వచ్చింది. కానీ చాలా కొత్త విషయాలు మాతాజీ, మనం అన్ని వింటుంటాం, చదువుతుంటాము, కానీ మనకు కృష్ణాస్ కృపానే. సో నిన్న ఆ మాట అడగడం వల్ల నేను చూసి
చెప్పాలనిపించి చేశాను. సో దీని మొత్తం రిఫరెన్స్ వచ్చేసి ఇస్కాన్ డిజైన్ ట్రీ అండి. సో నాకు ఈ లింక్ ప్రొవైడ్ చేసింది రిషికేశ్ ప్రభుజీ. సో ఆయనకి పాదాలకి ప్రణామాలు చేసుకుంటున్నాను. హరే కృష్ణ. హరి హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. బాగా చెప్పారు. కృష్ణ మాతాజీ హరే హరిబోల్ కృష్ణ. బాగా చెప్పారు.